చూసారా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఇది మిక్సీ పట్టుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది. సలరీ కట్ చేసేసాను, కియార్ కూడా కట్ చేశాను. ఇప్పుడు గ్రీన్ యాపిల్ కట్ చేస్తున్నాను. గ్రీన్ యాపిల్ కూడా కట్ చేశాను. ఇవి లెమన్ నేను స్కిన్ తీసి ఇలా సపరేట్ చేసేసాను. ఎందుకంటే ఇవి నేను మిక్సర్లో వేసి పేస్ట్లా చేసి ఇది ఫిల్టర్ చేసుకుంటాను అనమాట. ఇందులో పుదీనా తర్వాత పార్సల్ కూడా వేస్తాను. ఇవి సపరేట్గా జ్యూస్ తీస్తాను, ఎందుకంటే ఇది జ్యూసర్లో నేను జ్యూస్ తీసుకుంటాను. ఇవి టుగెదర్ వేస్తే అది స్టక్ అయిపోతుంది, మిక్సీ పనిచేయదు. కాబట్టి నేను సపరేట్గా ఇది బ్లెండ్ చేస్తున్నాను. ఇందులో నేను ఇవి ఓన్లీ ఇందులో నిమ్మకాయలు తర్వాత అల్లం పుదీనా పార్సిల్ మాత్రం ఇందులో వేసి మిక్సీ పడతాను. ఇవి అల్లం ముక్కలు తర్వాత నిమ్మకాయ ముక్కలు ఇవన్నీ మిక్సీలో వేసి కొంచెం బ్లెండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పుదీనా పార్సిల్ కూడా ఇలా కట్ చేసేసాను. ఇది ఇందులో మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి ఇది మనం మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. ఇక్కడ గ్రీన్ జ్యూస్ ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రూట్స్ ఈ మిక్సీలో జ్యూస్ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేస్తున్నాను. జ్యూస్ అయితే ఆడించడం అయిపోయింది, కానీ ఇప్పుడు ఇది క్లీన్ చేసుకునే ప్రాసెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. చూసారా, ఇది మనం ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా జ్యూస్ డస్ట్ అంతా ఇలా సపరేట్గా ఉంటుంది కాబట్టి మనం ఈ జ్యూస్ని ఇప్పుడు ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇది క్లీన్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఫస్ట్ జ్యూస్ ఫిల్టర్ చేసేసిన తర్వాత ఇది క్లీన్ చేస్తాను. ఈ లోపల మనం ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనం ఆకు ఆడించి పెట్టాం కాబట్టి ఇది ఖచ్చితంగా ఫిల్టర్ చేయాలి. సో ఇప్పుడు ఇది ఫిల్టర్ చేస్తాను. ఇలా ఇప్పుడు ఈ జ్యూస్ అంతా మనం ఫిల్టర్ చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా బాగుందో, గ్రీన్ కలర్ చాలా బాగుంది. ఇది మా మేడం వాళ్ళకి అనమాట, ఇది నాకు. తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చేసింది మా మేడం వాళ్ళకైనా, కానీ ఫస్ట్ నేనే టేస్ట్ చేశాను. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, జ్యూస్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇది కడిగే ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో జ్యూస్ తప్పకుండా ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది. ఒకవేళ మీకు ఇలా కాకుండా బీట్రూట్ క్యారెట్ అయినా వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.